సోషల్ మీడియా 4.48 బిలియన్ పీపుల్ అంటే ఈ లోకంలో సగం కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మీద సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందో. యాక్చువల్గా సోషల్ మీడియా ఒక ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. దీనివల్ల ఒక సోషల్ మీడియా యూజర్ ఆన్లైన్ కమ్యూనిటీస్ని క్రియేట్ చేసుకోవడానికి ఇంకా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాడు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో సోషల్ మీడియా ఒక డ్రగ్ లా మారిపోయింది. 2023 స్టాట్స్ ప్రకారం ఒక యావరేజ్ సోషల్ మీడియా యూజర్ స్క్రీన్ టైం 6 hours 59 minutes అంటే దాదాపుగా 7 hours. చాలా మందికి సోషల్ మీడియా వాడడం ఒక హ్యాబిట్, కానీ ఈ హ్యాబిట్ అడిక్షన్గా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజర్ని ఎక్కువ టైం సోషల్ మీడియాలో ఉండేలా చేస్తాయి. బట్ హౌ? దీనికి సోషల్ మీడియా చాలా టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది. దీనివల్ల యూజర్ సోషల్ మీడియాలో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. వై సోషల్ మీడియా ఈజ్ సో అడిక్టివ్? మనందరికీ తెలుసు సోషల్ మీడియా ఈజ్ అడిక్టివ్. బట్ వై? కలర్ ప్యాలెట్, సోషల్ వాలిడేషన్, డోపమైన్ రిలీజ్, సైకలాజికల్ ట్రిగర్స్, వీటి వల్ల ఒక మనిషి సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతాడు. పాయింట్ నెంబర్ 1, వేరబుల్ రివార్డ్స్. వేరబుల్ రివార్డ్స్ అంటే లైక్స్, కామెంట్స్ ఇంకా మెసేజెస్ లాంటివి. ఈ వేరబుల్ రివార్డ్స్ వల్ల మనం సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతాము. అండ్ ఈ లైక్స్, కామెంట్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనలో ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీటి వల్ల మీ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక రకమైన సోషల్ వాలిడేషన్. పాయింట్ నెంబర్ 2, సోషల్ వాలిడేషన్. ముందు చెప్పుకున్నట్టు ఒకవేళ మీరు పెట్టిన పోస్ట్కి లేదా ఫోటోకి ఎక్కువ లైక్స్ ఇంకా కామెంట్స్ వచ్చినప్పుడు మీ సెల్ఫ్ ఎస్టీమ్ ఇంక్రీజ్ అవుతుంది. వేరే వాళ్ళు మీకు వాల్యూ ఇస్తున్నారని అనుకుంటారు. దీనివల్ల మీకు ఒక రకమైన సోషల్ వాలిడేషన్ దొరుకుతుంది. ఇంకా సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్ పెట్టే పోస్టులు చూసి మీకు ఫోమో వచ్చే అవకాశం ఉంది. పాయింట్ నెంబర్ 3, ఫోమో. ఫోమో ఫుల్ ఫామ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్ లేదా మీకు తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ బెస్ట్ ఎక్స్పీరియన్స్ని పోస్ట్ చేస్తారో అప్పుడు ఆ పోస్ట్ని చూసి మీ లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. దీనివల్ల సోషల్ మీడియా యూజర్ వాళ్ళ ఫీడ్స్ని చెక్ చేసుకుంటూ ఒక లూప్లో ఉంటారు. దీంతో బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, డోపమైన్ రిలీజ్. డోపమైన్ ఒక ప్లెజర్ హార్మోన్. మనం ఏదైనా నచ్చిన పని లేదా మనకి ఇష్టమైన పనులు చేసినప్పుడు మనకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంతా బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే ఈ డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుందో అప్పుడు మనకి డోపమైన్ ఇంకా కావాలి అని అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మీకు మీ డాడీ మీ ఫేవరెట్ స్వీట్ తెచ్చాడు అనుకుందాం. అది ఫస్ట్ టైం తిన్నప్పుడు మీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో మీకు హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అదే స్వీట్ రోజు తింటే దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది, వేరే ఏమైనా తినాలి అని అనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్కి కూడా జరిగేది ఇదే. ఎప్పుడైతే సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తారో అప్పుడు వాళ్ళలో డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకి ఇంకా సోషల్ మీడియాని వాడాలి అని అనిపిస్తుంది. బట్ వీటికి మించి మీరు తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. డార్క్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా. సైబర్ బుల్లింగ్, మెంటల్ ఇష్యూస్, అడిక్షన్, లాస్ ఆఫ్ ప్రైవసీ, ఫేక్ న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, ఇలా సోషల్ మీడియా వల్ల జరిగే క్రైమ్స్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఎన్నో ఉన్నాయి. కానీ మన డైలీ లైఫ్లో వీటినంతా మనం పట్టించుకోం. 2023 స్టాట్స్ ప్రకారం సోషల్ మీడియా ద్వారా రోజుకి 2328 సైబర్ కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. అంటే గంటకి దాదాపుగా 100 కేసులు రికార్డ్ అవుతున్నాయి. అంతేకాదు సోషల్ మీడియా వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1, సైబర్ బుల్లింగ్ అండ్ హరాస్మెంట్. సోషల్ మీడియాలో మెయిన్గా జరిగేది సైబర్ బుల్లింగ్ ఇంకా ఆన్లైన్ అబ్యూస్. వీటి వల్ల విక్టిమ్ సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దీంతో ఆ విక్టిమ్కి మెంటల్ ఇష్యూస్ కూడా రావచ్చు. నెంబర్ 2, మెంటల్ హెల్త్ ఇష్యూస్. మెంటల్ హెల్త్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ సోషల్ మీడియా వల్ల వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్. ఇవి యూజర్ ఎక్కువగా నెగిటివ్ కంటెంట్ని ఇంకా డిప్రెసింగ్ కంటెంట్ని చూడడం వల్ల వస్తాయి. నెంబర్ 3, లాస్ ఆఫ్ ప్రైవసీ. మనందరికీ తెలుసు సోషల్ మీడియా వల్ల మనకి ప్రైవసీ లాస్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం వల్ల మన ప్రైవసీని మనం కోల్పోవచ్చు. అందుకే పర్సనల్ ఇన్ఫోని షేర్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నెంబర్ 4, ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. ఈ రోజుల్లో ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ. ఆ న్యూస్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంతే, మిగతాది సోషల్ మీడియా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు మిస్లీడింగ్ కంటెంట్ చాలా ఉంది. వీటి వల్ల మనం నిజం కంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతున్నాం. పాయింట్ నెంబర్ 5, లాస్ ఆఫ్ టైం అండ్ ప్రొడక్టివిటీ. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు, ఇన్స్టాలో ఫీడ్స్ ఇంకా రీల్స్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు టైం అస్సలు తెలియదు. సో మనకి తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల మీరు చేయాలి అని అనుకునే పనులేవి మీరు చేయలేకపోవచ్చు. ఇదే లాస్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సోషల్ మీడియాలో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఓన్లీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే నో. సోషల్ మీడియాలో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కనెక్టింగ్, కంటెంట్ క్రియేషన్, షేరింగ్, ఎంగేజ్మెంట్, ఇంట్రాక్షన్, మానిటైజేషన్ ఇంకా ఎన్నో. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు సోషల్ మీడియాకి ఇంత హేట్రెట్ ఎందుకు వచ్చింది? దీనికి సింపుల్ ఆన్సర్ ఉంది. మన పెద్దలు చెప్తూ ఉంటారుగా, అతిగా తీసుకుంటే అమృతం కూడా విషం అవుతుందని. సోషల్ మీడియా
విషయంలో కూడా అంతే. సోషల్ మీడియాని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది. కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లెర్నింగ్ కోసం యూజ్ చేయొచ్చు, సోషల్ మీడియా ద్వారా ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల జరిగే డిసడ్వాంటేజెస్ని తగ్గించడానికి మనం సోషల్ మీడియా యూసేజ్ని లిమిట్లో ఉంచుకోవాలి. హౌ టు రిడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా యూసేజ్ని తగ్గించడం చాలా సింపుల్, బట్ బీయింగ్ సింపుల్ ఈజ్ నాట్ ఈజీ. సో సోషల్ మీడియా యూసేజ్ని తగ్గించడానికి కొన్ని వేస్ ఉన్నాయి. నెంబర్ 1, సెట్ క్లియర్ గోల్స్. క్లియర్ గోల్స్ని సెట్ చేసుకోవడం వల్ల మీరు మీ సోషల్ మీడియా యూసేజ్ని మ్యాక్సిమం తగ్గించవచ్చు. ఎప్పుడైతే మీరు మీ గోల్స్ని సెట్ చేసుకుంటారో మీరు సోషల్ మీడియాకి స్పెండ్ చేసే టైంలో చాలా వరకు మీ గోల్స్ని ఫాలో అవ్వచ్చు. నెంబర్ 2, టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్. మనం సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ దాంట్లో మెయిన్ రీజన్ నోటిఫికేషన్స్. పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల మన సోషల్ మీడియా యూసేజ్ 50% వరకు డిక్రీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. నెంబర్ 3, యూస్ డు నాట్ డిస్టర్బ్ మోడ్. మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు లేదా చదువుకుంటున్నప్పుడు మీరు మీ ఫోన్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం బెటర్. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ లేదా ఒక కాల్ వల్ల మన వర్క్ మొత్తం డిస్టర్బ్ అవ్వచ్చు. సో వర్క్ చేసేటప్పుడు ఫోన్ని డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టడం మంచిది. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించడం అంత కష్టమైన విషయం కాదు. కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఇంకా డిసిప్లిన్ ఉంటే ఈజీగా సోషల్ మీడియా యూసేజ్ని తగ్గించవచ్చు. సోషల్ మీడియా అనేది ఒక టూల్. దీన్ని ఇన్ఫర్మేషన్ షేరింగ్, కమ్యూనిటీ బిల్డింగ్, బిజినెస్ అండ్ మార్కెటింగ్, అవేర్నెస్ అండ్ యాక్టివిజం, ఎంటర్టైన్మెంట్ ఇంకా కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తాం. నేను ముందు చెప్పినట్టుగానే సోషల్ మీడియా వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ అ చాయిస్ ఆన్ వెదర్ వీ డూ సోషల్ మీడియా. ద క్వశ్చన్ ఈస్ హౌ వెల్ వీ డూ ఇట్. Eric Perlman. The power of social media is that it forces necessary change. Social media is about sociology and psychology more than technology. Brian Solis. ఇవన్నీ కూడా సోషల్ మీడియా గురించి చాలా మంది చెప్పిన మాటలు. సో సోషల్ మీడియా is not a one-time task. It's an ongoing process. Thank you.